ప్రకృతి మనకి అనేక అద్భుతాలని ఇచ్చిందండి. ఆ అద్భుతాలని, ఆవిష్కరణల్ని మనం మనసులో పదిలపరుచుకునే సత్తా ఉంటే ఈ రెండు కళ్ళు చాలు అనమాట. అంత అద్భుతమైనటువంటి ప్రకృతి మనకి ఇచ్చింది. ఈ అనంత విశ్వంలో ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి, ఎన్నో దృశ్యాలు ఉన్నాయి, మరెన్నో అంటే ప్రకృతి కుండిస్తే దానికి మెరుగులు దిద్ది మన మానవుడు తనకి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నెన్నో అంటే తన సౌలభ్యం కోసం ఆది మానవుడి కాలం నుంచి ఇప్పుడు దాకా చాలా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మనం విశాఖపట్నం, ఇప్పుడు నేనున్నదైతే విశాఖపట్నం నుంచి భీమిలి రోడ్డుకి వెళ్ళాం అనుకోండి, ఆ రోడ్డు చూస్తేనే ఒక అద్భుతం. ఆ రోడ్లోంచి అలా ముందుకు వస్తే మనకు దారిలో చాలా కనపడతాయి. ఆర్కే బీచ్ ఉంది, అప్పు గారు ఉంది, సాగర్ నగర్ ఉంది, ఋషికొండ, అలా తొట్లకొండ, మనకి అలా చూసుకుంటూ పోతే చాలా ఉంటాయండి. ఇప్పుడు నేను వచ్చే సరిగ్గా ఋషికొండ ఏరియాలో ఉన్నాను. చూడండి ఎంత అంటే సముద్రం ప్లెయిన్గా ఉండడం ఒక ఎత్తు, రఫ్గా ఉండడం ఒక ఎత్తు. ఈ సముద్ర తీరం వస్తే చూడండి ఏదో వడ్డానం కట్టినట్టుగా ఎంత వయ్యారంగా ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇంత అద్భుతమైన వ్యూ అనేది ముఖ్యంగా అంటే ఇలా మీరు గమనించండి, ఇక్కడ యూ షేప్లో ఇలాగా ఒక ఇంగ్లీష్ లెటర్ యూ షేప్లో ఉంటుంది అన్నమాట. అలాగా మొత్తం అంత అద్భుతంగా ఉంటుంది లోపలికి. అంటే చొచ్చుకు వచ్చినట్టుగా, ఒడ్డు మీదకి చొచ్చుకు వచ్చినట్టుగా ఒక యూ షేప్లో అంత ఆనందంగా అద్భుతంగా ఉంటుంది. అది చూడడానికే ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు అందరూ వస్తుంటారు. ఈ నేపథ్యంలో మీరు చూస్తుంది వచ్చి ఋషికొండ కొండ అనమాట. దాన్ని ఏంటంటే ఏపీ టూరిజం వారు ఒకప్పుడు రిసార్ట్స్ కట్టారు. గత ప్రభుత్వం వారు ఒక 500 కోట్లతోటి కిందకుండాలి. కానీ ఎన్నైనా సాధించవచ్చు, ఎన్నైనా చూడవచ్చు. ఇక్కడ చూసినోరికి చూసినంత, తిన్నోడికి తిన్నంత, అలా చూసుకుంటూ పోతే చాలా కనపడతాయి. చూపిస్తుంటాను వీళ్ళంతవరకు. టైం ఉంటే చూడండి. పక్కన రాళ్ళు, దీని ప్రక్కన ఇసుక. రాళ్ళల్లో ఇసుకల్లో రాసాము ఇద్దరి పేర్లు. ఏమన్నా బాగుందా పాట? సీతారాముల కళ్యాణం, బాలకృష్ణ, రజని అటువంటి పాటలు పాడుకునే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. చూడండి, వాళ్ళని షూట్ చేయడం బాగోదు. కానీ అంటే లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ కదండి. అంటే రొటీన్ అనుకుని ఇళ్ళ మధ్యన పార్కులో ఉంటే ఏమో అంత ఉంటుంది. ఇలా బీచ్ రోడ్డుకి వస్తే అదో రకమైన ఆనందం. నేను కొత్త జంటనే ఉందండి. ఎంజాయ్ చేయాలే కానీ మనసు ఏముందండి. వయసు అనేది శరీరానికి, మనసుకు కాదు కదా. ఏమంటారు? రండి. అక్కడ లవర్స్, ఇక్కడ పాదరక్షలు. దీనికి కొసమెరుపుగా కాటేజెస్ కూడా ఉన్నాయండి. మీరు శాద్యత